ఏవండి ఏవండి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి కాఫీ తెచ్చావా? అవునండి, స్టవ్ వెలిగించి పాలు పోసి డికాషన్ పోసి ఆ తర్వాత చాలు గేదె నుంచి పితికానని చెప్పవే. కాఫీ ఇస్తే చాలు, మేకింగ్ వీడియో ఏమి వేయక్కర్లేదు. ఏవండి అంత ముద్దుగా పిలుస్తున్నావు అంటే నీకేమో కావాలి. ఏంటో చెప్పు. మా ఊర్లో పినిగారు అమ్మాయికి పెళ్ళంటండి. మళ్ళీ ఊరా? ఈసారి ఎన్నేళ్ళకి తిరిగి వస్తావు? ఈసారికి ఆ రోజులేమి ఉండడండి, పెళ్లి చూసుకుని వచ్చేయడమే. సరే వెళ్ళరా. హ్యాపీ జర్నీ. అది కాదండి, పెళ్ళంటే బోల్డని ఖర్చులుంటాయిగా. ఖర్చు వాళ్ళకుంటది, మనకేముంటది? మీరేంటి అర్థం చేసుకోరు? అర్థమైందిరా. 2000 ఇస్తాను, పట్టుకుపో. ఎందుకే మొహాల పెట్టు? దారి ఖర్చులు సరిపడా డబ్బులు ఇస్తాను కదా. నాకు కావాల్సింది దారి ఖర్చులకి డబ్బులు కాదండి. ఓహో, గిఫ్ట్ కొనాలి కదా. సర్లే, ఇంకో 2000 ఇస్తా. అరవకే. ఎంత కావాలో చెప్పు. ఎంత కావాలో కాదండి, ఏం కావాలో అని అడగండి. ఏం కావాలి? 4 పట్టు చీరలు, 4 సిల్క్ చీరలు, 4 నైటీలు. పెళ్లి కూతురు కంటే ఎక్కువగా ఉంటున్నావు కదా. పెళ్లి లేదు గిల్లి లేదు. మధ్యాహ్నానికి మంచూరియా, సాయంత్రానికి చికెన్ 65 చెప్పు. ఏంటి దారి ఖర్చులు గిఫ్ట్ అంటే ఓకే, పట్టు చీరలు నగలు అంటే నాట్ ఓకే. నీకెంత దోమ కొట్టింది, జ్వరం వచ్చింది, నేను రాలేకపోతున్నాను అని వాళ్ళకి ఫోన్ చేసి నీరసంగా చెప్పు. అదేంటండి అలా అంటారు? మనం 4 పెళ్లికి వెళ్తేనే కదండి సీరియల్స్ గురించి పబ్లిసిటీ ఇవ్వగలం. అదేదో ఇక్కడే. నేను మాత్రం చీరలు కొన్నా. నేను ఇంకా మీరు సాయంత్రం వస్తారు, షాపింగ్ కి తీసుకెళ్తారు అని బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నాను. వెరీ గుడ్. నువ్వు అలాగే కళ్ళగంటూ ఉండు. ఈ రోజు నేను ఆఫీస్ నుంచి లేట్ గా వస్తాను. నైట్ నాకు ఓవర్ టైం ఉంది. మీకు ఈ రోజు ఓవర్ టైం ఉందని నాకు నిన్న చెప్పలేదు కదండి. సాయంత్రం షాపింగ్ ఉందని తమరు మాకు చెప్పలేదు కదండి. నేనెప్పుడు ఇంతే. మేడం రండమ్మా. ఐసు మేడం ఎక్కడ? ఇక్కడ. మేడం ఈమె ది గ్రేట్ అని ఫీల్ అయ్యే కెమెరామెన్ నానిగారు రెండో భార్య. ఓ నమస్తే అండి. నమస్తే ఏంటమ్మా. హాయ్. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారండి. సినిమా వాళ్ళం కదా, సీరియల్ వాళ్ళలాగా స్లోగా ఉండమండి. అచ్చరే, ఈ చీర భలే ఉంది. మేడం అసలు ఈవిడ అటెళ్తుంటే ఈసారి మీకు చూద్దామని నేనే తీసుకొచ్చాను. దారిని పోయే దరిద్రని ఈడికంటే ఎవడు ఫాస్ట్ గా పట్టుకోలేరు. ఏ ఐసు, నోరు మూసుకొని పని చూసుకో. అలాగే అమ్మగారు. ఇంతకీ ఏం శారీ ఇది? ఇది బాహుబలి శారీ అండి, చాలా విలువైంది. అవునా? అయితే మరి ఏ సీరియల్లోనూ ఏ హీరోయిన్ కూడా ఈ చీర కట్టడం నేను చూడలేదే. బాహుబలి శారీ అంటే మీకు అర్థమైనట్లేదు. ఈ చీరని మా ఆయన తెచ్చారు. చిన్న కోడలికి పాత చీర అనే సీరియల్లో రవలి మొగుడేగా తనకి చీర తెచ్చింది. అసలు అందుకేగా అత్తగారు కోడలతో 600 ఎపిసోడ్ పోరాడింది. కానీ ఇది ఎక్స్ట్రాడినరీ శారీ. మా ఆయన బాహుబలి సినిమాలో పనిచేశారు కాబట్టి దీన్ని తెచ్చారు. బయట ఎవరూ దీన్ని కొనలేరు. తట్టుకో. మా సార్ తలుచుకుంటే బాహుబలిలో ఉన్న శారీలు ఏంటి, అందులో లేని శారీలు కూడా తెస్తాడు. అవును, మా అయ్యగారు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఆయన ప్రేమ అలాంటిది. ఆ విషయం నీకెలా తెలుసు? చెక్కోడి, నువ్వు నోర్మోయ్. ఎవరు పడితే వాళ్ళు కొనడానికి ఇది చీప్ శారీ అనుకుంటుంది. శారీ కట్టాలంటే ఒక ప్రెస్టేజీ ఉండాలి. అబ్బా, అంత సీన్ ఉందా? ఏంటి మేడం, ఏదైనా మైండ్ వాయిస్ చేసుకుంటుందా? ఏమండి అసలు మా మేడం గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటాం, చాలా నార్మల్ హౌస్ వైఫ్ అనుకుంటున్నా. ఎంత అమాయకులండి బాబు మీరా. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, ఆ అందం చూడండి. టయానికి రాజమౌళిని నేను కలవలేకపోయాను గాని, లేకపోతే మా మేడం గారే అనుష్క ప్లేస్ లో నటించాలి. ఊరుకోరా, నేను అనుష్క ఏంటి, నా అందానికి కలర్ కి తమన్నా ప్లేస్ లో ఉండాలి. కరెక్ట్ మేడం. గురి చూసి బాగా మేడంలో తమన్నా కన్నా మీరే బాగా వేయగలరు. ఇంతకీ చీర అంతా చెప్పండి. ఇది మీరు కొనగలిగే శారీ కాదులేండి, దీని రేటు చాలా ఎక్కువ. నేను వస్తానండి. అమ్మా, నేను ఎలాగైనా బాహుబలి శారీ కొనాలరా. కొనండి అమ్మా. రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవా, అంబానీ తలుచుకుంటే ఫ్రీ ఆఫర్లకు కుదవా. కానీ మీ సార్ ఇంత ఖర్చు పెట్టి శారీ కొంటారంటావా? ఖచ్చితంగా కొంటాడు మేడం. ఎందుకంటే మీ పాత మొహం కన్నా కొత్త మొహం అంటేనే ఇష్టం. అమ్మగారు బిస్కెట్ వేస్తున్నాడండి. మేడం మీరు రెచ్చిపోండి. రెచ్చిపోతాన్రా. బుల్లి తెర మీద నా పెర్ఫార్మెన్స్ ఏంటో అందరికీ చూపిస్తా. కొద్ది గ్యాప్ ఇస్తే మేము కూడా కనబడతాం. రాజ్యం
ఏంటండి వచ్చారా? ఏంటే జుట్టు చిరిగిపోయింది, మూతంతా ఎరబడిపోయింది, కిచెన్ లో కూర్చొని బతికున్న నల్ల కూడా ఉంది నేత. అబ్బా ఊరుకోండి, చెమ్మ చొక్క చారడేసి మొగ్గ సీరియల్లో హీరోయిన్ ఇలానే ఉంటుంది. సీరియల్లో హీరో లిఫ్ట్ కూడా కాపీ చేస్తున్నావా? ఊరుకోండి. ఎవండి మీకోసం వేడి వేడి బజ్జీలేసినా? ఓహో, మిర్చి బజ్జీలు ఇచ్చి పట్టు చీరలు కొని ఇచ్చేసుకుందామనే ఈసారి భాస్కర్ పట్టు చీరలు కొనకూడదు ఫిక్స్ అయిపోయాడు. నేనన్నది అదేనండి, నాకు పట్టు చీరలు కొనకండి. నేను కూడా అంతంత డబ్బులు తగిలేసి అన్ని చీరలు కొనకూడదని ఫిక్స్ అయ్యాను. రాజు ఏంటి నువ్వేనా అలా ఉంటుంది? నేను నీ నుంచి ఇలాంటి సమాధానం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నానండి, నాకు పట్టు చీరలు వద్దు. వెరీ గుడ్. నాకు సిల్క్ చీరలు కూడా వద్దు. సూపర్. నాకు నైటీలు కూడా వద్దండి. ఎక్స్ట్రాడినరీ. నా రాజ్యం ఇప్పుడు గ్రేట్. కానీ మీరు నాకు ఒకటి కొనిస్తానని మాట ఇవ్వాలి. బడ్జెట్ ని 40,000 నుంచి నయా పైసకి తీసుకొచ్చావు. అయినా సరే అదేంటో చెప్తేగా నేను ప్రామిస్ చేయను. పిస్నారి మొగుడు పసందన పెళ్ళాం సీరియల్లో ప్రకాష్ లా మీరు కూడా విషయం చెప్తే గానీ మాట ఇవ్వనంటారే. తెలివైన పెళ్ళాం అడిగితే మేధావైన మొగుడు ఎవరైనా సరే ఇలాగే అంటాడు. నా సాపి విషయం అంటే చెప్పు. నాకు బాహుబలి శారీ కావాలండి. అంటే బాహుబలి సినిమా చూసిన వాళ్ళందరికి చీరలు ఫ్రీగా ఇస్తున్నారా? అయితే పోదాం పద. అబ్బా అది కాదండి, బాహుబలి సినిమాలో హీరో హీరోయిన్ ఉన్న ప్రింటెడ్ శారీస్ అమ్ముతున్నారు. అసలు నీకు ఇలాంటి వార్తలన్నీ ఎవరు మోసుకోవచ్చు? ఆ చెగుడి గడి కదా, వాడిని ఆ బాహుబలి శారీతో ఊరేసేయాలి. వార్తలే కాదండి, మంచిని కూడా తీసుకొచ్చాడు. అది నా చెకోడి అంటే. ఏంటే నువ్వు అనేది? 420 లో ఉన్న కెమెరామ్యాన్ నాని రెండో భార్యని మన చెకోడి మన ఫ్లాట్ కి తీసుకొచ్చాడండి. ఆవిడ బాహుబలి చీర కట్టింది. ఓహో, ఇప్పుడు ఆ చీర చూడగానే కొనుక్కోవాలనిపించింది. అవునండి, కాస్త కొనివ్వండి. హుసేన్ నువ్వు వెళ్తానంది మీ ఊళ్ళో పెళ్లికే, అక్కడికి ఇలాంటి చీరలు కట్టుకెళ్తే బాగోదు. అదంతా నాకు తెలియదు, మీరు కొనిస్తారా లేదా? ఏంటి మారం చేస్తున్నావు ఏంటి? మీ ఊళ్ళో పెళ్లికి ఇలాంటి శారీ కట్టావని తెలిస్తే మా అమ్మ నన్ను చంపేస్తాయి. పట్టు చీరలు సిల్క్ చీరలు వద్దన్నాను కదండి, ఈ బాహుబలి శారీ మాత్రం కొనివ్వండి. నీకు ఆల్రెడీ సీరియల్ పిచ్చుందని బయట అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సినిమా చీర కట్టుకున్నావు అనుకో, సినిమా పిచ్చ కూడా పట్టిందని అందరూ అనుకుంటారు. అనుకుంటే అనుకోనివ్వండి, అదే మనకి మంచి పబ్లిసిటీ కదండి. పబ్లిసిటీ అది నా పరువు పోతుంది. కాబట్టి బాహుబలి శారీ నేను కొనకూడదని ఫిక్స్ అయ్యాను. నువ్వు కూడా ఫిక్స్ అయిపో. ఇంకొకసారి ఆలోచించండి. ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించాను. కావాలంటే నీకు కాటన్ శారీ టౌన్ ఎక్కడ కొనిస్తానో డిస్కౌంట్ ఇస్తున్నారంట. పెళ్లికొచ్చి మా బంధువుల్లో ముసలోళ్ళు కట్టుకుంటారు ఆ చీరలు. అప్పుడైతే ఇంకా హ్యాపీ. వాళ్ళ మధ్య నువ్వు పండు ముత్తైదురా బాగా కలిసిపోతావు. అప్పుడు సీరియల్స్ గురించి బాగా మాట్లాడుకోవచ్చు. ఏమండి, నేను బాహుబలి శారీ కొంటానని ఛాలెంజ్ చేశానండి. అయితే అస్సలు కొన. నువ్వు ఈ ఛాలెంజ్ గెలిస్తే ఇంకో 10 ఛాలెంజ్లు చేస్తావు. అవి తీర్చలేక నా జేబులు చిల్లులు పడిపోతాయి. ఏవండి, ఈ బాహుబలి శారీ ఒక్కసారి కొనివ్వండి చాలు. ఇదిగో నువ్వు పదే బాహుబలి శారీ అన్నావు అనుకో, నీకు ఆ చీర తెచ్చిచ్చేసి నేను తమన్నాను తెచ్చుకుంటే నీకు అప్పుడు పేరు వదిలిపోతుంది. నాకు కోపం వచ్చింది. నాకు నీరసం వచ్చింది. మీరు ఎలా కొనరో నేను చూస్తా. అమ్మా ఆకలే, అమ్మమ్మ ఆకలే, అమ్మా ఆకలే, అమ్మమ్మ ఆకలే. శివుడు ఏంట్రా ఎలాగైపోయావు? మా మేడం కోసం సార్. రాజా దా. చూడు నీ ప్రియశిష్యుడు నీ వంశాచారం నిలబెట్టేశాడు. చుకోడి ఏమైందిరా నాన్న? మేడం సార్ ఎలాగో బాహుబలి సారి కొనేలా లేరు, అందుకే నేను మన వీరంతా జోలు బట్టి డబ్బు తెచ్చాను. బాహుబలి శారీ కొంటానంటే అందరు నిజంగానే డబ్బులు ఇచ్చారా? ఊరుకోండి సార్, అలాంటి ఎవరు ఇస్తారు? మరేం చెప్పావురా? మా మేడంకి ఈ మధ్య ఆపరేషన్ అయ్యింది. మందుల కోసం ఆవిడ దాచుకున్న డబ్బులన్నీ మా భాస్కర్ సారు తాగడానికి లాక్కొని వెళ్ళిపోయారు అని చెప్పాను. ప్లీజ్ హెల్ప్ అని అడిగాను. ఇలాగే చెప్పావేంట్రా? అవును సార్, ఒక చీర కోసం 1000 అబద్ధాలైనా ఆడొచ్చన్నారు పెద్దలు. చిక్కుడి, నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావా? కదిలించే కన్నీళ్ళు సీరియల్లో రాజు తన తల్లి కోసం ఇలానే చేశాడు. మేడం నేను తనకన్నా ఎక్కువ చేశాను. ఆగండి, డబ్బులు లెక్క పెడతాను. మేడం అంతా కలిపిన 1999 రూపాయలే వచ్చాయి. బాహుబలి చీరేమో 30,000. 30,000? అవునండి, ఆ మాత్రం ఉంటుంది. నాన్న మరి ఇప్పుడు ఏం చేస్తావురా? పక్క వీధికి వెళ్ళొచ్చు, కానీ అక్కడ నేను ఎవరో తెలియదు కదా, అప్కమింగ్ రైటర్ని. ఏం చెయ్యాలి సార్? నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా అది? మీ ఆఫీస్కి వెళ్తాను సార్, మా మేడం కసం చెప్పి జోలు పట్టి అడుగుతాను. యారా ఇంటి చుట్టూ నా పరువు తీసింది కాక ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పరువు తీస్తానంటావరా నిన్ను? ఏం చేస్తారు సార్? మీ ఆఫీస్కి వెళ్ళి మీ బాస్ ని కలిసి
మా భాస్కర్ సారు మాకెవ్వరికి కూడా పెట్టట్లేదు. ఆయన తాగడానికి పబ్బులు తినడానికి మీరిచ్చే జీతం చాలట్లేదు. అయ్యా ఆకలి ఓరయ్యా ఆకలి అని పాట పాడితే ఆయన చెక్ పరక్కమని చింపించుతాడు. నీ ఇలాంటి క్రూరమైన ఆలోచనలు ఎలా వస్తాయిరా? అవును, పక్క ఫ్లాట్ లో కూడా ఇలాగే పాడేవా? అన్ని చోట్ల ఇదే పాట పాడతారా సార్? పక్క ఫ్లాట్ కి వెళ్ళి వేరే పాట పాడాను. ఏం పాట అది? ధర్మమ శరణమ గచ్చామే దానమ శరణమ గచ్చామే ధర్మమ శరణమ గచ్చామే. మొత్తానికి సక్సెస్ఫుల్ గా నన్ను ఎదవం చేసావన్నమాట. చిచ్చి అలా ఏం చేయలేదు సార్. కాకపోతే కొంతమంది అయ్యో పాపం రాజ్యానికి ఎంత కష్టం వచ్చిందో అని, ఇంకొంతమంది ఏమో ఈ భాస్కర్ ఇంత రాక్షసుడు అనుకోలేదని తమ తమ భావాలు ప్రకటించారు. ప్రకటిస్తాను రా, ఇప్పుడు నా భావ ప్రకటన ప్రకటిస్తాను చూడు. చిన్నపిల్లోడు. వీడు చిన్నపిల్లాడంటే వీడు చేసే పనులు ఏమన్నా చిన్నపిల్లలా ఉన్నాయా? అపార్ట్మెంట్ మొత్తం నా పరువు తీసాడు. అయ్యో, అమ్మ కోసం సీరియల్ లో రమేష్ లాగా వీడు నా కోసం ఇదంతా చేశాడు. లేదు మేడం, ఆర్గన్ కొద్దిగా ఎక్కువ చేశాను. ఒరే, నీకు అసలు ఇంత చెత్త ఐడియాలు ఎలా వస్తాయిరా? సార్ అమ్మ కోసం అడుగుకునే కాన్సెప్ట్ తెలుగులో సూపర్ హిట్, అదే నేను అమలు చేశాను. మరి మధ్యలో నన్నెందుకు వీళ్ళని చేసావురా? మధ్యలో కాదు సార్, ఫస్ట్ లోకి వెళ్ళినప్పుడే మీ గురించి చెప్పాను. ఏమన్నారు? ఆయన అంత అందంగా ఉంటాడు, బట్టలేమో అంత కాస్ట్లీగా వేసుకుంటాడు, పెళ్ళానికి డబ్బులు ఏడా అని అడిగారు. అప్పుడు అర్థమైంది సార్ ఏమని? మీ అందాన్ని వాడితే ఉపయోగం లేదు, బుద్ధిని వాడాలి అని. మీ మంచి బుద్ధిని కాస్త వంకర చేశా అంతే. చూసారా, ఇందులో వాడి తప్పమని ఉందా? జనం కోసం వాడు మిమ్మల్ని విలన్ చేయాల్సి వచ్చింది అంతే. అవును సార్, మీరు తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే మా మేడంని కొడతారని, అది చూసే ఆనందం ఇన్స్పైర్ అయ్యాడని చెప్పాను. వాళ్ళు పొలవమని డబ్బులు వేశారు. రాజ్యం వీడిని ఇలాగే వదిలేస్తే ఫ్లాట్ వాళ్ళందరూ చందాలు వేసుకొని మనల్ని పోషిస్తారే. ఎందుకంటే మీకు ఇంత కష్టం? ఆ బాహుబలి శారీ ఏదో మీరే కొనివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. నేను కొనేవా? మేడం మీరు వెళ్ళి ఒక పార్సీలు కట్టుకొని రండి, డైరెక్ట్ సార్ ఆఫీస్కి వెళ్దాం. అక్కడ మీరు 2 కంటి చుక్కలు టిపికి టిపికి అని కాల్చారనుకోండి, సాయంత్రం కల్లా బాహుబలి సార్ వచ్చేస్తుంది. వెళ్ళండి. ఆగా, ఏంట్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నేను కొన్నాను, మిమ్మల్ని కొన్నేవను. ఇంకొకసారి ఆ జోలు తగిలించుకొని నెత్తిన గుడ్డ కట్టుకుని కనిపించావంటే రోడ్డు మీద గింటే హేస్తానే అనుకున్నావు. ఒంటెలద్ద మొహం. మేడం ఎంత ట్రై చేసినా సార్ లొంగేలా లేడు. ఆయనతో ఎలా శారీ కొనిపించాలో నాకు బాగా తెలుసు. ఊరుకోండి మేడం, ప్రతి ఇల్లు అలానే అంటారు, లాస్ట్కి వస్తే మళ్ళీ నన్ను వెళ్ళిపోతారు. రోజు ఏ గొడవ లేకుండా ప్రశాంతం గడిచిపోతా ఉండదే. మన అపార్ట్మెంట్ వాస్తు ప్రకారం అలా జరగకూడదని అయ్యగారు చెప్పారే. ఏందో ఇది? మావా మావా ఏంది నీ అడవిడే? మావా, నాకు బాహుబలి శారీ కొనిపెట్టవా? ఇప్పుడే అనుకున్నానే జీవితం ప్రశాంతం గడిచిపోతా ఉందని, ఇంట్లో నువ్వు వచ్చేసావు. అదంతా నాకు తెలీదు. బాహుబలి సినిమాలో అనుష్క కట్టిన చీర నాకు కొనివ్వు. అనుష్క కాదు కదా, ఆవిడ పని మనిషి కట్టిన చీర కూడా కొని. సరే, అప్పుడు నేను సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యామీనలో చేస్తాను. అయ్యి బాబోయ్, ఆ సినిమా నేను చూడలేదే. ఏం చేస్తావు చెప్పు. ఏముంది, నువ్వు తాగే కళ్ళలో పురుగులు మందు కనిపించేస్తా, అందరూ కల్తీ కలు తాగి పోయావనుకుంటారు. ఏమే, నేను చచ్చిపోతే నీకు చీర వస్తుందా? నువ్వు చచ్చిపోతే అందరు డబ్బులు ఇస్తారుగా, ఆ డబ్బులతో చీర కొంటా. చిచ్చి వద్దు, అంత పని చేయకో. అయితే చీర కొనివ్వు. నా వల్ల కాదు. సరే, నేను ఇంకో పని చేస్తాను. ఏంటి అది? మిస్టర్ సునీల్ చంద్రకి జెండా ఎత్తేస్తా, ఆడే కొనిస్తాడు. ఇది అన్యాయమే. నాకు అవన్నీ ఏమీ తెలీదు. ఏం చేయాలో నువ్వే చెప్పు. కల్తీకెల్లా జెండా ఎత్తేయడమా? అదేం వద్దే, ఓ 4 రోజులు ఆగు. వీళ్ళనే ఎవరో ఒకరు సెకండ్ హ్యాండ్ చీర నీకు ఇచ్చేస్తారు. 2 ఏళ్లు బాహుబలి సినిమా కోసం ఎదురు చూసి ఇంకా 2 నెలలు ఆగితే టీవీలో వేస్తారని జనం అనుకుంటున్నారా? నేను అంతే, నాకు కొత్త చీర కావాలి. అది కాదే. ఏం చేయాలో తెలుసుకొని సాయంత్రం చెప్పు. అసలే సునీల్ చంద్రకి నేనంటే చాలా ఇష్టం. నా కోసం ఏం కోసుకోమన్నా కోసుకుంటాడు, ఏం కోసేమన్నా కోసేస్తాడు. ఇదేంటి ఇలా తయారైంది? ఇప్పుడు ఏం చేయాలి? అయ్యగారు, ఈ రాజ్యం ఏదైనా పట్టుకుంటే వదలదు కదా. ఈ పనికిరాని మొండి పట్టుదల చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది. అయ్యగారు అయ్యగారు ఏంట్రా కంగారేంటి? కొంపులు మునిగిపోతుంది అయ్యగారు. ఏమైందిరా? మా ఆవిడ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిందండి. దేనికి? దానికి బాహుబలి చీర కావాలంటండి. మన అపార్ట్మెంట్ లో అందరూ కొన్నారు కదా అంటుంది.
ఊరి ఇదేదో అంటువేదిలాగా ఉందిరా, అందరికంటేసుకుంటుంది. మరి ఏం చేద్దాం అంటారా అయ్యగారు? నేను చెప్పినట్టే చీర కొనను అని సీరియస్ గా చెప్పే. ఆల్రెడీ చెప్పానండి, తను సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఏమని? వాడేవాడు మిషనిస్ట్ సునీల్ చంద్ర అనే వాడితో జెండా ఎత్తేస్తుందంటండి. అంత మాట నిందా? చూస్తూ ఊరుకున్నావేంట్రా, నాకు తగిలించుకున్నానే. ఆ పని చేసేలోగా రెండో మాట కూడా చెప్పిందండి. ఏంట్రా అది? నేను దాగే కళ్ళులో పురుగుల మంది కలిపేస్తానంట ఉందండి. అప్పుడు మీరు ఎంత జాలితో డబ్బులు ఇస్తారంట కదండి, దాంతో సీర కొనుక్కుంటుందంట. ఒరే, అసలు దీనికి అంతటికి కారణం ఎవర్రా? ఇంకెవరండి? ఆ కెమెరా ఏమైనా నానినే, వాడు పిల్లలకి నానా చెత్త కొనిస్తున్నాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఊరే నానిగా, నీ లెన్సులు పగిలి చూసుకోరా. ఉంటుంది ఉంటుంది, క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే దానికంటే ముందు మనం కలవాలి కదా. ఎందుకేంటి, నువ్వు క్లోజ్ లో ఉంటే ఎలా ఉంటావో, వైడ్ లో ఉంటే ఎలా ఉంటావో చూడాలి కదా. ఇదిగో నాని, నీ భార్య 2K బాహుబలి 2 శారీ కొనవుట. ఒకటే కొన్నాను. మా ఆవిడ మీద ఎంత ప్రేమ ఉన్నా ఎక్కువ కొనలేం కదండి. అంటే ఏంటి, ఆ శారీ మీ ఆవిడ మీద ప్రేమతో కొన్నావా? నేనేంటి, ఏ మగాడైనా భార్య మీద ప్రేమతోనే గిఫ్ట్ కొంటాడు. సొల్లు గౌరులు చెప్పక. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం తప్పులు బయటపడకుండా ఉండేందుకే కొంటావు. సార్, మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను వరల్డ్ బెస్ట్ కెమెరామెన్ తెలుసా? అదంతా నాకెందుకు గానీ ఈసారి ఆ తప్పు జరగకూడదు. నేను చాలా తప్పులు చేశాను. ఏ తప్పో చెప్పండి. ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారేంద్రా బాబా. సర్లే చూడు, నువ్వు మీ ఆవిడికి ఏ చీరైనా కొనుక్కు, అది నీ ఇష్టం. అంతే కదా సార్, పిల్లని చేరుకుండా ముగుడు ఇష్టమే కదా. కరెక్టే గానీ నీ చెయ్యి ఎంత పొడుగైనా జోపుకో, నా ముక్కుకు తగలనంత వరకే. నాకు అర్థం కాలేదు సార్. అర్థమైతే నువ్వు నాని ఎందుకు అవుతావు చెప్తా విను. మీ ఆవిడ చీరలు కట్టుకుని మా ఇంటికి రాకూడదు. ఎందుకు సార్? నా పిల్లం నా ప్రాణం చేస్తుంది, అర్థమైందనుకుంటాను. అర్థమైంది సార్. ఇంకొకసారి చీరలు కూడా రిపీట్ అవ్వకూడదు. రిపీట్ అయిందనుకో, నీ అవుట్డోర్ సరసాలన్నీ వీడియో తీసి భార్య 1 భార్య 2 పంపిస్తా. అప్పుడు నిన్ను మధ్యప్రదేశ్ కు పంపిస్తారు. చెకోడి, ఎలాగైనా మీ సార్ తో బాహుబలి శారీ కొనిపించాలి. ఏదన్నా ప్లాన్ చెప్పు. ఇంకా ఏం ప్లాన్ మేడం? ఎన్ని ప్లాన్లు చేసినా ఆయన పడట్లేదు. అమ్మా అమ్మగారు, నేను ఒక ప్లాన్ చెప్పనా? ఏడ్చావులే, మీ ఆయన చేత జాకెట్ గుడ్డ కూడా కొనిచ్చుకోలేవు, మేడం గారికి సారీ కొనే ప్లాన్ చెప్తావా? చెప్పనీరా, ఒక్కొక్కసారి దీని ప్లాన్లు కూడా వర్కౌట్ అవుతాయి. నువ్వు చెప్పే. అమ్మగారు, అయ్యగారికి బిర్యానీ చేశానని కబురు పెట్టండి. ఆయన వచ్చాక బాహుబలి శారీ కొంటేనే బిర్యానీ పెడతామని చెప్పండి. అమ్మగారు, ఎలా ఉంది నా ప్లాను? బిర్యానీ కోసం, మందు కోసం ఏమైనా చేయడానికి అక్కడ ఉంది అన్న కాదు, భాస్కర్, గ్లోయింగ్ భాస్కర్. వీడు చెప్పింది కరెక్టే ఐసు. మీ అయ్యగారు ఏదన్నా కాదు అని ఫిక్స్ అయితే ఆ పని చెయ్యరు. రండి, నేను కూడా త్వరలో బాహుబలి శారీ కొందామని చూస్తున్నాను. నువ్వు కొనడం తర్వాత మీ ఆయన మా అందరి శారీలు విప్పించాలని చూస్తున్నాడు. ఏంటి మీరు అనేది? మీ ఆయన మా మొగుళ్ళ దగ్గరికి వచ్చి మేము ఈ చీరలు కట్టుకుని ఎవరింటికి వెళ్ళకూడదని చెప్పారంట. అలా చెప్పారా? మన అపార్ట్మెంట్ వాళ్ళే కాదు, పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలాగే చెప్పారంట. అవునా? అలా ఎందుకు చెప్పారబ్బా? నేను ముందే చెప్పాను మీరు ఈ శారీస్ కొనలేరని, నువ్వు వినలేదు. ఎందుకు కొనలే? మేము డబ్బున్న వాళ్ళమే. సరేనమ్మా, మీ ఆయన కొంటే కొనిపించుకో, కానీ మా ఇంటికి వచ్చి మా భర్తల్ని డీగ్రేడ్ చేయొద్దని చెప్పు. ఆయన అలా చెయ్యరే. మీకు తెలీదు మేడం, సార్ అలానే చెప్తాడు. మీరేం చేస్తారో మాకు తెలీదు. ఇకపై మీ ఆయన మా ఇళ్ళకి రాకూడదు. ఆయన అలా చేయరు సుశీల. ఇంత చెప్పినా మీ ఆయన్నే వెనకేసుకొస్తున్నావు కదా. ఈ రోజు నుంచి నిన్ను మా కిట్టి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నావు. బహిష్కరణ చేయడం అంటే ఏంటండి? ఇక నుండి మేమంతా మీ మేడం జట్టుతో పచ్చి కొట్టేశాం. ఇక మీకు మాకు ఏ సంబంధం లేదు. బాహుబలి 1000 కోట్లు సంపాదించే వరకు ఈ చీర విప్పొద్దనుకున్నాం, ఇప్పుడు విప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఆ కార్యక్రమం వద్దు కానీ మీ ఇంటికి వెళ్ళండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. అమ్మా మోగించరా సమర బేరీ. చెగోడి, మీ సార్ ఏంట్రా ఇంకా రావట్లేదు? ఆయన రావడం ఏంటి మేడం, మనమే రప్పిద్దాం. బాహుబలి శారీ కొనాలి, మేడం వర్దిల్లాలి. చెప్పండి. బాహుబలి చీర కొనాలి, మేడం వర్దిల్లాలి. బాహుబలి చీర కొనాలి, అమ్మగారు వర్దిల్లాలి. బాహుబలి చీర కొనాలి, అమ్మగారు వర్దిల్లాలి. బాహుబలి చీర కొనాలి, బాహుగారు వర్దిల్లాలి. బాహుబలి చీర కొనాలి, బాహుబలి చీర కొనాలి, అమ్మగారు వర్దిల్లాలి. కొనాలి. రే వెళ్ళిపోతున్నారా? అరవండి.
బాహుబలి చీర కొనాలి, అమ్మగారు వదిలాలి. రేయ్ మీ సార్ ఏంట్రా ఇంకా రాలేదు? నాకు మాత్రం ఏం తెలుసు మేడం, కొత్తర్లేండి. త్వరగా వస్తే బాగుండు, నీరసం వచ్చి చస్తున్నా. ఓ కంగారు పడకండి మేడం, బాత్రూమ్ లో బిర్యానీ పెడతాను, తినేసి వచ్చండి. నేనేమన్నా పద్దును అనుకున్నావేట్రా ఎక్కడ పడితే అక్కడ నిలబడి తినడానికి? మరేం చేస్తాం మేడం, ఆయన మన మాటినేలా కనబడతలేడు కదా. అవునమ్మగారు, అయ్యగారు ఒట్టు మొండిగట్టలా ఉన్నారు. మరి ఇంకేమనుకున్నావే, తెల్ల మాటని పార్టీ మార్చడానికి ఆయన ఆమ్లెట్ ఆముదం కాదు, ఫ్లోయింగ్ భాస్కరు. మావా నువ్వు ఇప్పుడు ఇంట్లో అమ్మగారి పాచిని గుర్తుంచుకో. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా. రాజ్యం నువ్వు నిరాహార దీక్ష ఆపవా? ఆపేస్తా. ఆపు మరి. బాహుబలి చీర కొనివ్వండి. అవును సార్, కొనాల్సిందే. అరే అరవండ్రా. బాహుబలి చీర కొనాలి, కొనాల్సిందే. మేడం పట్టుకోవాలి, బాహుబలి చీర కొనాలి. మేడం ఆయన కత్తి తీసి నన్ను ముక్కలు ముక్కల కింద నరికారు కదా. తీసుకొచ్చుకో. రేయ్ రండ్రా, పని అయిపోయింది. కనీసం థ్యాంక్స్ చెప్పడం కూడా తెలీదు. డియర్ బ్రదర్స్, పెళ్ళం కోరిని ఏ కోరిక తీర్చకపోయినా పర్లేదు గాని చీర కోరిక మాత్రం తీర్చండి. ఈ ఒక్క విషయంలో పెళ్ళం మాట వినండి.